ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల పరిధిలో కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయనిది ఏమనగా తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమైనది. అందులో భాగంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 550 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ ఇంకా చాలామంది నిరుద్యోగ కళాకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఈరోజు చాలా ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వల్ల బయట తిరగలేకపోతున్నారు. ఆ 550 మందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఇంకా ఎవరైతే అర్హులైన కళాకారులకు ఉద్యోగ అవకాశాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు కొంతమంది వృద్ధులకు పెన్షన్స్, అదేవిధంగా ఈసారి వచ్చే బడ్జెట్లో కళాకారులకు కొంత బడ్జెట్ కేటాయించి హెల్త్ కార్డ్స్ కానీ వాళ్ళకు సంబంధించి ఆ బీమా సదుపాయం కానీ ఇట్లాంటి కొన్ని విజ్ఞప్తులను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలనను చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వమైన కళాకారులను ఆదుకోవాలని చెప్పి పేద కళాకారులకు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ కలెక్టరేట్ ద్వారా డిపిఆర్ఓ ద్వారా వాళ్ళకు జీవనభృతి కల్పించాలని, పెన్షన్స్ ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, మరికొంత మంది కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.